ఆంధ్రాలో ఇదేమైనా కొత్త ఫ్యాషనా? అందరూ బెల్ట్లు వేసుకొని తిరుగుతున్నారు. హాయ్ సీఎం సార్, మీ రాష్ట్రమే వస్తున్నాను. మెన్నొప్పికి టాబ్లెట్లు, వీపు నొప్పికి నడు నొప్పికి టాబ్లెట్లు. నాకు నడు నొప్పుకొకటే, భుజాల నొప్పుకొకటి. బస్సులో మామూలుగా చిప్స్, వాటర్ బాటిల్స్ కదా అమ్ముతారు, ఇదేంటి ఒంటి నొప్పులకి టాబ్లెట్లు అమ్ముతున్నావు? ఆంధ్రాకి కొత్త అయితే యుంచు. రైట్ రైట్. జనాన్ని గొంతల రోడ్డు పాలు చేసి నువ్వు మాత్రం ప్రజాధనంతో దర్జాగా హెలికాప్టర్లో తిరుగుతున్నావా? ఛీ! సీఎం సీఎం సీఎం. ఏంటి ఇలాంటి రోడ్ల మీద సీఎం క్యాన్వాయ్ వెళ్తుంది? చిప్స్ వాటర్ బాటిల్స్, చిప్స్ వాటర్ బాటిల్స్. అదేంటి టాబ్లెట్స్ అమ్మకుండా ఇయ్యమ్ముతున్నావు? అదా అన్నా, అప్పుడంటే రోడ్లన్నీ పెద్ద పెద్ద గొంతలతో ఉండేవి కాబట్టి అవి అమ్మేవాడిని. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చాక 820 కోట్ల రూపాయలతో రాష్ట్రమంతా యుద్ధ ప్రాతిపదికన రోడ్ల గొంతల్ని బూడ్చేస్తున్నారు. అంతేకాదు మొదటి విడతగా రాష్ట్రంలో 3000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు వేస్తున్నారు. హో, అనుకునే దానికంటే 10 నిమిషాల ముందే వచ్చేశాను, అది ఒళ్ళు నలక్కుండా. వావ్! ఇంతకు ముందు గుంతల రోడ్ల వల్ల ఈ అంబులెన్సులు సరైన సమయానికి హాస్పిటల్కి వెళ్ళక ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో. ఇప్పుడు ప్రజలకి ఆ ప్రమాదం తప్పింది ఈ ప్రభుత్వం వల్ల.